సౌండ్ వేస్టింగ్. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. దిస్ ఈజ్ ఆల్ న్యూ టీవీఎస్ అపాచీ RTR 160 20 years యానివర్సరీ సందర్భంగా దీన్ని చాలా మంచి యూస్ఫుల్ ఫీచర్స్కి అప్గ్రేడ్ చేసి తీసుకొచ్చారనమాట. సో ఈ కలర్ కొంచెం కొత్తగా అనిపించి తీసుకొచ్చాను. దీంట్లో మనకి ఇంగ్లీష్ బ్లూ కలర్ ఒకటి ఉంటుంది, అది కూడా బాగుంటుంది. బట్ నాకు చూడంగానే అక్కడ ఉన్నాయి ఆప్షనల్గా, బట్ ఇది చూడంగానే నాకు నచ్చింది. సో ఈ వెహికల్లో ఉన్నటువంటి ఆ కొత్త ఫీచర్స్ ఏంటి, అది ఎంత ప్రైస్ ఉంది, అలాగే పర్ఫార్మెన్స్ ఏంటి రైడ్ చేద్దాం. సో సీట్ కంఫర్ట్, సస్పెన్షను, వీటన్నిటి గురించి క్లియర్గా మాట్లాడతాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇలాంటి మంచి కంటెంట్ మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడికి వచ్చి ఫాలో అయ్యి మెసేజ్ చేయండి. థ్రోట్ల్ అప్ చేద్దాం. సో కొత్తగా మనకి కన్సోల్ TFT కలర్ కన్సోల్ అనమాట, దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. నాకు చాలా బాగా నచ్చింది. ఎగ్జాస్ట్ నోట్ అండ్ ఇంజన్ నోట్ ఎలా ఉంది, లెట్ మీ నో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్రైస్ డీటెయిల్స్ గురించి చూద్దాం. దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ 1,35,800 రూపాయలుగా ఉంది. సో ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 1,73,000 రూపాయల వరకు ఉండొచ్చు. సో ఆన్ రోడ్ ప్రైస్ డీటెయిల్స్ ఎగ్జాక్ట్గా తెలుసుకోవడం కోసం మీరు కనుక ఒంగోలుకు దగ్గరలో ఉంటే ఒంగోలులో రీసెంట్గా ఓపెన్ చేయబడినటువంటి ఎలైట్ టీవీఎస్ షోరూమ్ అయితే విజిట్ చేయండి. ఈ షోరూంలో మీకు అన్ని కలర్స్, అన్ని వేరియంట్స్ అండ్ మంచి ఎగ్జైటింగ్ ఆన్ రోడ్ ప్రైస్ ఆఫర్స్లో లభిస్తూ ఉన్నాయి. ఎందుకంటే కొత్తగా ఓపెన్ చేయబడిన షోరూమ్ కదా, స్క్రీన్ మీద నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి. సో కాంటాక్ట్ అయ్యి ఇప్పుడే క్లియర్గా తెలుసుకోగలరు. ఫస్ట్ మనం కొత్తగా వచ్చినటువంటి ఫీచర్స్ అలాగే కనిపిస్తున్న గ్రాఫిక్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ ట్యాంక్ మీద మీరు చూసినట్లుగా అయితే సో ఈ స్టిక్కరింగ్ చాలా అంటే చాలా స్పోర్టియర్గా అగ్రెసివ్గా కనిపిస్తూ ఉంది. సో మనకు కాస్త ఆ బ్రాంజ్ ఫీలింగ్లో గోల్డెన్ కలర్ అలాగే ఆ బ్రాంజ్ మిక్సింగ్ లాగా అనిపిస్తుంది. సో రెడ్ కలర్ స్ట్రైకింగ్ తోటి నాకు కొంచెం బాగా అనిపించింది. అలాగే ఇక్కడ ట్యాంక్ మీద మధ్యలో మ్యాట్ ఫినిషింగ్ తోటి ఒక స్ట్రైప్ అయితే ఉంది, ఇది కూడా స్టిక్కరింగే. సో పైన చూసినప్పుడు ట్యాంక్ అయితే మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఇది 12 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్. సో ఇక్కడ 20 years అపాచీ యానివర్సరీ లోగో అయితే మీరు చూడొచ్చు. ఇంకా మన కొత్తగా వచ్చినటువంటి ఏదైతే హెడ్ ల్యాంప్, సో నాకు ఈసారి చాలా రీఫ్రెషింగ్ అనిపించింది. ఒకసారి ఆన్ చేస్తాను చూడండి. సో మనకి సైడ్ ఇండికేటర్ లైట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఎల్ఈడీలోకి చేంజ్ చేశారు ఈసారి. అలాగే ఇక్కడ మనకి DRLs చాలా బాగా కనిపిస్తున్నాయి అనమాట. నాకైతే ఈ లుక్ చాలా బాగా నచ్చింది. సో మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ప్రొజెక్టర్ LED లైట్ అయితే మనకి ఇలా ఉంటుంది. సో ఫ్రంట్ ప్రొఫైల్ అయితే మాత్రం చాలా అంటే చాలా నీట్గా రీఫ్రెషింగ్ అనిపిస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఎలాంటి చేంజ్ లేదు, సేమ్ మనకి అదే బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ అయితే చూడొచ్చు. హజార్ లైట్స్ అయితే మిస్ అయ్యాయి. హజార్ లైట్స్ కూడా ఇచ్చినట్లయితే చాలా మంచిగా కంప్లీట్ అయ్యేది, ఎందుకంటే ఎట్లా ఎల్ఈడీలోకి తీసుకొచ్చారు కాబట్టి. అండ్ అలాగే ఈ పర్టికులర్ మోడల్లో అంటే ఈ కలర్లో అలాయ్ వీల్స్ వచ్చేసరికి మీకు 2-in-1గా వస్తున్నాయి అన్నమాట. జనరల్గా అయితే రెడ్ కలర్లో ఉంటాయి, లేదంటే బ్లాక్ కలర్లో ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చేసరికి ఆ బ్రాంజ్ అండ్ గోల్డ్ మిక్సింగ్ హాఫ్ వస్తే మిగతా హాఫ్ బ్లాక్ కలర్లో తీసుకొచ్చారు. సో ఇది కొంచెం నాకు ఫ్రెష్గా అనిపించింది. అలాగే ఈ వెహికల్లో మరొక పెద్ద అప్గ్రేడ్, దీంట్లో మనకి 5 inches కలర్ క్లస్టర్ తీసుకురావడం. సో ఇక్కడ చాలా షార్ప్గా, చాలా బ్రిలియంట్గా, చాలా క్రిస్ప్గా కనిపిస్తుంది అనమాట డిస్ప్లే అయితే మాత్రం. సో ఇక్కడ టైము, అక్కడ టాకోమీటర్, స్పీడోమీటర్, గేర్ పోస్టింగ్ ఇండికేటర్ అండ్ లో ఫ్యూల్ ఇండికేటర్ కనిపిస్తూ ఉంది. సో మనకి పక్కన కొన్ని ఇండికేటర్స్ అయితే ABS అండ్ ఫ్యూల్ ఇండికేటర్, ట్రాక్షన్ కంట్రోల్కి, సైడ్ ఇండికేటర్స్కి, ఇంజిన్ మాల్ ఫంక్షన్ లైట్. సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ 2 buttons ఉంటాయన్నమాట. ఇక్కడ I అని ఉంటుంది, అక్కడ మోడ్ అని ఉంటుంది. ఈ I అనే బటన్ని ఇట్లా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే సో మనకైతే డివైస్ పేరింగ్ అని చెప్పి బ్లూటూత్ కనెక్టివిటీకి సంబంధించిన ఏదైతే TVS నేమ్ వస్తుందన్నమాట. దాని ద్వారా మనం బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు. సో సెట్టింగ్స్ చూసుకోవాలనుకుంటే ఈ మోడ్ బటన్ని ఇలా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే సో మనకి ట్రాక్షన్ కంట్రోల్ ఫస్ట్. సో ఇప్పుడు బ్రైట్నెస్ అనేది ఆటో బ్రైట్ ఆఫ్లో ఉంది కదా. సో ఇప్పుడు ఈ I బటన్ని మనం 5 seconds పాటు ప్రెస్ చేసి పట్టుకుంటే సో అది ఆన్ అవుతుంది. సో మన కన్సోల్ కూడా బ్రైట్ కలర్లోకి అయితే వచ్చేసింది. సేమ్ అలాగే మనకి ట్రాక్షన్ కంట్రోల్ ఇప్పుడు ఆన్లో ఉంది. సో ఆఫ్ చేయాలనుకుంటే ఈ I బటన్ని మనం లాంగ్ ప్రెస్ 5 seconds పట్టుకుంటే సో ఆటోమేటిక్గా అది ఆఫ్ అయిపోతుంది అనమాట. సో అలాగే ఇంకా మనం మోడ్ ప్రెస్ చేస్తూ ఉంటే మనకు చేంజ్ అవుతూ ఉంటుంది. సో 60 km/h లాస్ట్ స్పీడ్ అనుకుంటే యావరేజ్ స్పీడ్ చూపిస్తుంది. సో అలాగే ఓడోమీటర్ ఉంది, ట్రిప్ మీటర్స్ కూడా ఉంటాయన్నమాట. కాకపోతే రియల్ టైమ్ మైలేజ్, డిస్టెన్స్ టు ఎంటీ ఫీచర్స్ అయితే మిస్ అయ్యాయి. సో అవి కూడా ఇవ్వాల్సింది, చాలా బాగుండేది అనమాట. సో ట్రాక్షన్ కంట్రోల్ మనం ఆన్ చేద్దాం, ఎందుకంటే ఇప్పుడు మనం రైడ్ చేస్తాం బండిని.
ట్రాక్షన్ కంట్రోల్ ఆల్రెడీ వర్షం పడుతుందన్నమాట. ట్రాక్షన్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది లేకపోతే ఏమవుతుందంటే మనకేంటంటే స్లిప్పరీ ఏరియాస్లో బండి అయితే స్కిడ్ అవుతుంది. సో ఆ ప్రాబ్లం రాకూడదు కాబట్టి ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ చేశాను. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4V నాకు చాలా బాగా నచ్చడానికి ముఖ్యమైన కారణం వచ్చేసరికి దీని యొక్క వెయిట్ బైక్ చూడటానికి చాలా బల్కీగా అనిపిస్తున్న 148 kgs మాత్రమే ఉంటుందన్నమాట. చాలా లైట్ వెయిట్ వెహికల్, చాలా మంచిగా సిటీ ట్రాఫిక్ కండిషన్లో మాన్యూర్ చేసుకోవచ్చు. అండ్ ఎక్కడ కూడా ఫిటిక్ కానీ అబ్బా ఇంకా ఎలా నడుపుతాం రా అని వెయిట్ ఫీల్ అవటం, ఇంకా మనం ఆపేద్దాం అనిపించదు అనమాట. రైడ్ చేసే కొంది రైడ్ చేయాలనిపిస్తుంటుంది. అలాగే రైడర్ సీట్ కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది. ఇది 800 mm సీట్ హైట్ అనమాట. 5.5 5.6 ఉండే వాళ్ళకి యాప్ట్గా సూట్ అవుతుంది. అలాగే ఇంకొక బ్యూటీ ఏంటంటే ఈ వెహికల్లో ఇది సింగిల్ సీట్తో రావటం. సో సీరియస్లీ గైస్, నేను చాలా వెహికల్స్లో చూశాను ఒకటి ఉంటే ఒకటి ఉండదు. బట్ ఇక్కడ మాత్రం మనకి ఆల్మోస్ట్ ఆల్ అన్ని విషయాల్లో సాటిస్ఫాక్షన్ ఇస్తుందన్నమాట ఈ వెహికల్. సో మీరు ఎలాంటి కండిషన్లో అయినా నడుపుకునే విధంగా దీనికి చాలా మంచి ఎర్గనామిక్స్ అయితే, సో ఏరోడైనమిక్స్ అయితే కుదిరాయి. సో మన సీట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో ఇక్కడ మనకి సింగిల్ సీట్ అయితే వస్తుంది. సింగిల్ సీట్ ఏంటంటే ఫ్యామిలీకి చాలా కంఫర్ట్ ఉంటుంది. సో రైడర్ కంఫర్ట్ అండ్ ఫ్యామిలీ కంఫర్ట్ ఎక్కడ మిస్ అవ్వనీయకుండా మనకి చాలా మంచిగా దీనైతే ఆఫర్ చేస్తున్నారు. ఆ సీట్ కంఫర్ట్ ఎలా ఉందనేది నేను రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను. సో ఇక ఈ వెహికల్లో నాకు బాగా నచ్చే మరొక విషయం దీని యొక్క ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా పవర్ఫుల్ ఉంటుంది. అండ్ నాకు తెలిసి ఎక్కువలో నడిపించుకుంటే మైలేజ్ ఇస్తుంది. ఒక 45 kmpl వరకు. స్పోర్టియర్ సెగ్మెంట్లోకి వెళ్ళి నడుపుతాను, ట్రాక్ మీద నడుపుతాను అన్నట్లుగా అయితే మిమ్మల్ని ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయితే చేయదనమాట. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఆఫర్ చేస్తుంది. ఇది ఆయిల్ కూలింగ్ ఇంజన్. సో సింగిల్ సిలిండర్ 4-stroke 4-valve ఆయిల్ కూలింగ్ ఇంజన్ అనమాట, SOHC ఇంజన్. సో ఇది మనకి OBD2B నామ్స్ ప్రకారమే రెడీ అయింది. సో చూడొచ్చు మీరు ఆ బ్యాడ్జింగ్. ఇది మనకి 17.5 bhp పవర్ని అలాగే 14.7 Nm టార్క్ని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. సో కింద మనకి హైపరేజ్ అని చెప్పి ఏదైతే క్రాష్ గార్డ్ అయితే చూడొచ్చు. సో అలాగే మీరు గమనిస్తే 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. చాలా హ్యూజ్, చాలా ఎక్కువ. మీరు ఆఫ్ రోడ్ కండిషన్స్లో మీరు నడిపించుకున్నా కానీ మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదన్నమాట. ఈ వెహికల్ మనకి 12 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్తో వస్తుంది. సో కొంచెం పెద్ద ట్యాంక్ ఇస్తే బాగుండి అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు చూసినా కానీ. అలాగే ఇక్కడ మనకి సింగిల్ పీస్ లాంగ్ అల్యూమినియం హ్యాండిల్ బార్ అయితే చూడొచ్చు. హ్యాండిల్ కంఫర్ట్ ఎలా ఉందనేది నేను రైడ్ చేస్తూ మాట్లాడతాను. ఇంకా సస్పెన్షన్. సో ఫ్రంట్లో మనకి 37 mm దియా సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. USD ఆ టాప్ మోడల్లో అప్సైడ్ డౌన్ ఫోర్క్లు అనమాట. షాంపెన్ గోల్డెన్ కలర్లో ఈ వెహికల్ లుక్ని ఇంకా ఎన్హాన్సివ్గా కనిపించడానికి ఇది మనకు ఉపయోగపడుతుంది. USD ఫోర్క్లు అంటే మోర్ స్టెబిలిటీ అండ్ మోర్ కంఫర్ట్, మోర్ బ్యాలెన్స్ అన్నమాట. సో హై స్పీడ్లో ఉన్నప్పుడు హ్యాండిల్ యొక్క స్టెబిలిటీ అబ్సల్యూట్లీ సూపర్బ్ అని చెప్పొచ్చు. సో అలాగే మీకు ఇక ఫ్రంట్లో ఈ వీల్ చూసుకున్నట్లయితే 90/90 సెక్షన్ 70 ఇంచ్ వీల్ అన్నమాట, ట్యూబ్లెస్ టైర్స్. సో అలాగే మనకి 270 mm పెటల్ డియా డిస్క్ బ్రేక్ ఆఫర్ చేస్తున్నారు విత్ కాంబినేషన్ ఆఫ్ డ్యూయల్ ఛానల్ ABS అన్నమాట. ఇది 130 సెక్షన్ టైర్, 130/70 సెక్షన్ టైర్, ట్యూబ్లెస్ టైర్, బ్యాక్ సైడ్ 240 mm డిస్క్ బ్రేక్. అండ్ ఇక్కడ మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది నాన్ అడ్జస్టబుల్ అనమాట. ఇంకా ఈ వెహికల్ మనకి ఓపెన్ చైన్తో అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో అఫ్కోర్స్ స్పోర్టియర్ వెహికల్స్ అన్ని ఓపెన్ చైన్తో ఉండడానికి గల మెయిన్ కారణం ఏంటంటే చాలామందికి డౌట్ వచ్చే ఉంటుంది. సో ఎట్లా క్లోజ్ ఇస్తే బాగుండు కదా, పెద్ద మెయింటెనెన్స్ ఉండదని అందరూ అనుకుంటుంటారు. సో అలా ఇవ్వరు. ఎందుకనంటే ఈ వెహికల్స్కి ఎక్కువ చైన్ లూప్ చేసుకుంటూ ఉండాలి. క్లోజ్ అనుకోండి చైన్ లూప్ చేయడం చాలా కష్టం. అదే ఓపెన్ అయితే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అలాగే ఓపెన్ చైన్ ఉండటం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎవ్రీ 500 kilometers ఖచ్చితంగా లూప్ చేసుకోవాలి. సో అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా టెక్నికాలిటీలోకి వస్తే ఇక్కడ మనకి అల్యూమినియం ఫుట్ పెక్స్ అయితే చూడొచ్చు, రైడర్ ఫుట్ పెక్స్ అయితే చూడొచ్చు. అలాగే ఇక్కడ మనకి ఓన్లీ టో షిఫ్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో హీల్ షిఫ్టర్ అయితే ఉండదు. అండ్ క్రాష్ గార్డ్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ స్పోర్టియర్ గ్రాబ్ రైల్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి రిఫ్లెక్టర్స్తో సంబంధించినటువంటి మడ్ గార్డ్ చూడొచ్చు. సో అలాగే ఇక్కడ హగ్గర్ అయితే మీరు గమనించవచ్చు. అండ్ ఇంకా ఇక్కడ డ్యూయల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ లాగా కనిపిస్తుంది కానీ వాటి సింగిల్ బ్యారెలే అనమాట. అడ్జస్టబుల్ క్లచ్ లివర్స్ 3 స్టెప్స్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక బ్యూటీ అన్నమాట ఈ వెహికల్కి. అండ్ స్లిప్పర్ క్లచ్ కూడా ఉంది. స్లిప్పర్ క్లచ్ యొక్క యూజ్ ఏంటనేది నేను రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను. ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఇచ్చి పడేశారనమాట. సో కొత్తగా మనకి ఏదైతే 5 inches TFT కలర్ క్లస్టర్ చాలా షార్ప్గా రావడం అండ్ ఫ్రంట్లో కొత్త ఏదైతే మనకి రీఫ్రెషింగ్ ప్రొజెక్ట్ LED ల్యాంప్తో తీసుకురావడం, USD ఫోర్క్లు, అలాగే మనకి మంచి వైడర్ టైర్స్ అండ్ పర్ఫార్మెన్స్, అలాగే పవర్ఫుల్ అండ్ మైలేజ్ ఫ్యూల్ ఎఫిషియెంట్ కమ్యూటర్ వెహికల్గా మనకు అనిపించేటువంటి ఒక మంచి ఇంజన్, సింగిల్ సీటు. సో దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ వెహికల్. ఇవన్నీ ఈ వెహికల్ని నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్ళిపోయాయి అనమాట. ఇప్పుడు నేను రైడ్ చేస్తాను. రైడ్ చేస్తూ నాకు ఎక్స్పీరియన్స్ గురించి క్లియర్గా మాట్లాడైతే ప్రయత్నం చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. లెటస్ రైడ్. హ్యాండిల్ బార్ అయితే చాలా వైడ్ ఉంది. లిటిల్ స్పోర్టియర్, కొంచెం లీన్ అవుతాం హ్యాండిల్ బార్ మీదకి. అందుకని మరి స్పోర్టియర్ వెహికల్ అయితే కాదు, రిలాక్స్డ్గా కూడా కూర్చోవచ్చు.
అండ్ క్లచ్ రెస్పాన్స్ ఇస్ వెరీ స్మూత్ అండ్ అడ్జస్టబుల్ క్లచ్ లివర్స్. సో ఒకసారి ఇంజన్ నోట్ వినండి. మీకు మీ డివైజెస్లో వింటుంటే ఎలా ఉందో కానీ నాకైతే చాలా రిఫైన్డ్ అండ్ స్మూత్ ఫీలింగ్ అది కలుగుతుంది. లెట్ us రైడ్, ఒకసారి చూద్దాం మంచి రెవ్ కౌంట్ అయితే. ఓ మై గాడ్, ఎక్సలెంట్ రెవ్ కౌంట్ అన్నమాట. సో ఎగ్జాస్ట్ నోట్ చాలా ఇంప్రెసివ్ చేస్తుంది. రైడ్ చేస్తుంటే ఇంకా రైడ్ చేయాలనిపిస్తుంది అనమాట. అలాగే ఇంజన్ యొక్క స్మూత్నెస్ అయితే వేరే లెవెల్, చాలా స్మూత్ ఉంది ఇంజన్, చాలా రిఫైన్డ్ ఉంది అండ్ చాలా రెస్పాన్సివ్ కూడా ఉంది. అండ్ ఇన్స్టెంట్ పికప్ అండ్ మిడ్ రేంజ్ పికప్ కూడా చాలా బాగుంది. అండ్ 5th గేర్లో అంత పుల్ లేదు కానీ మిడ్ రేంజ్ అండ్ ఇనిషియల్గా అయితే మాత్రం చాలా మంచి పికప్ అయితే ఉందన్నమాట. సో అలాగే గేర్ బాక్స్ కాస్త టైట్ అనిపిస్తుంది. సో ఈ బండి అలా ఉందనుకుంటున్నాను నేనైతే. ఇదివరకు బండి నడిపినప్పుడు యూఎస్డి మోడల్ నాకు అట్లా అనిపించలేదు కానీ సో కొంచెం టైట్ ఉంది. మేబీ సర్వీసెస్లో క్లియర్ అవుతుందేమో చూడాలి. సో ఇక వెహికల్ అయితే నేను కూర్చున్నాను. సీట్ కంఫర్ట్ చాలా, రైడర్ కంఫర్ట్ చాలా బాగుంది. అండ్ సీట్ కూడా చాలా మంచి ఫోమ్ ఫినిషింగ్. అండ్ హ్యాండిల్ బార్ చాలా వైడ్ ఉంది, లాంగ్ హ్యాండ్స్తో పట్టుకోవచ్చు. సో దగ్గర జరిగి కూర్చుంటే 90 degreesలో రిలాక్స్డ్గా కూడా కూర్చోవచ్చు. కొంచెం బ్యాక్వర్డ్ తీసుకుంటే స్పోర్టియర్ సిట్టింగ్ అయితే దొరుకుతుంది. అందుకని టూ మచ్ స్పోర్టియర్ కాదు, కొంచెం లీన్ అవుతాం అంతే. ఓవరాల్గా అయితే మంచి సీట్ కంఫర్ట్ అయితే ఉంది వెహికల్లో. ఇప్పుడు మీకు స్లిప్పర్ క్లచ్ వర్క్ ఎలా ఉంటుందో చూపిస్తాను. సో నేను రెగ్యులర్గా గేర్స్ డౌన్ చేస్తాను, మంచి స్పీడ్లో అయితే ఉన్నాను 5th గేర్లో. సో ఇప్పుడు బ్రేక్ మీద కాల్ తీసేసాను అండ్ ఫ్రంట్ బ్రేక్ కూడా మీరు చూడొచ్చు. సో ఓన్లీ క్లచ్ వాడుతున్నాను, గేర్ డౌన్ చేస్తున్నాను. సో ఎక్కడ కూడా మనకి ఇబ్బంది లేకుండా బండి ఆగిపోయింది. దిస్ ఈజ్ ద స్లిప్పర్ క్లచ్ అనమాట. ఇంజన్ బ్రేకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ బండి నడిపేటప్పుడు ఇలాంటి స్పోర్టియర్ వెహికల్స్. సూపర్ అని చెప్పొచ్చు. అలాగే ఏబిఎస్ని చెక్ చేద్దాం ఒకసారి, చూడండి. సో 2 బ్రేకులు హార్ష్గా టచ్ చేశాను, బండి స్మూత్గా ఆగిపోయింది, ఎక్కడ జర్కింగ్ కూడా లేదు, మంచి బ్రేకింగ్ కూడా ఉందన్నమాట. సో సూపర్ అని చెప్పొచ్చు. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ప్రాపర్గా వర్క్ చేస్తుంది. ఇప్పుడు సస్పెన్షన్ చెక్ చేద్దాం. నేను ఆఫ్ రోడ్ చూద్దామంటే ఆఫ్ రోడ్ కనిపించలేదు. ఇక్కడ కాస్త పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి, చెక్ చేద్దాం. సో పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ ఎక్కించినా మీకు కింద ఇంజన్కి ఎలాంటి హాని ఉండదు, ఎందుకంటే 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ కదా. ఆఫ్ రోడ్ క్యాపబిలిటీస్ కూడా ఉన్నాయి, మీరు రఫ్ రోడ్లో కూడా నడుపుకోవచ్చు, అన్ఈవెన్ రోడ్ అండ్ పాట్ హోల్స్లో కూడా దించవచ్చు. ఓకే, నాట్ బ్యాడ్. సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ చాలా బాగుంది. ఫ్రంట్ చాలా బాగుందన్నమాట బ్యాక్ సైడ్ కంటే కూడా. యూఎస్డి మంచి ఫీడ్బ్యాక్ అయితే ఆఫర్ చేస్తుంది సస్పెన్షన్ వైజ్. అండ్ హ్యాండ్లింగ్ వాజ్ సూపర్. కార్నరింగ్స్ కొట్టేటప్పుడు కూడా మంచి స్టెబిలిటీ ఉంది యూఎస్డి వల్ల. సో అప్ సైడ్ అండ్ ఫోర్క్ మనం తీసుకునేది అందుకే అనుకుంటా మేబీ. సో డోంట్ వరీ, ఇలాంటి స్ట్రీట్స్లో నడుపుకునేటప్పుడు మనకి ఏమైనా కుక్కలు కానీ అలా అడ్డు వచ్చినప్పుడు, సడన్ స్పీడ్ బ్రేకర్స్ అడ్డు వచ్చినప్పుడు కాన్ఫిడెంట్గా బ్రేక్ చేయొచ్చు అనమాట. సో మీకు మోర్ స్టెబిలిటీ ఆఫర్ చేస్తుంది బండి. అండ్ చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉందన్నమాట. చాలా స్పోర్టియర్ అండ్ లైట్ వెయిట్ ఉండటం వల్ల మీరు సిటీ ట్రాఫిక్ కండిషన్లో కూడా యూస్ చేయొచ్చు. నాకైతే హ్యాండ్లింగ్ చాలా బాగా నచ్చింది బండిలో. సో ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది. ఇలాంటి వెట్ రోడ్స్ మీద కూడా మీరు కాన్ఫిడెంట్గా కార్నరింగ్ చేసేటప్పుడు బ్రేక్స్ అప్లై చేయొచ్చు. విత్ కాంబినేషన్ ఆఫ్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ మీకు ట్రాక్షన్ కంట్రోల్ ఉంది కాబట్టి బండి స్కిడ్ అయ్యే ఛాన్సే లేదు. ఫైనల్గా నాకు ఈ వెహికల్ మీద ఇప్పుడు దాకా రైడ్ చేసినప్పుడు నాకు కలిగిన ఒపీనియన్ చెప్తా వినండి. ఇదివరకు కూడా వెహికల్స్ రైడ్ చేశాను, ఇంజన్ ఎలాంటి చేంజ్ లేదు, సేమ్ అదే రిఫైన్నెస్, అదే స్మూత్నెస్, అదే రెవ్ కౌంట్, ఇనిషియల్ పికప్ అండ్ మిడ్ రేంజ్ పికప్ చాలా బాగుంటుంది. ఇలా సిటీ ట్రాఫిక్ కండిషన్లో నడుపుకుంటానంటే మాత్రం నేను 100% స్ట్రాంగ్గా సజెస్ట్ చేస్తాను. అర్బన్ ట్రాఫిక్ కండిషన్లో ఎక్కువ కమ్యూట్ చేసే వాళ్ళకి అండ్ డైలీ కమ్యూట్ చేసే వాళ్ళకి, వీకెండ్ రైడ్స్ చేసే వాళ్ళకి, ఆఫ్ రోడ్ కండిషన్స్లో కొన్నిసార్లు నడుపుకుంటానంటే దిస్ ఈజ్ ద రైట్ వెహికల్. ఇంకేం ఆలోచించాల్సిన అవసరం లేదు. 45 kmpl దృష్టిలో పెట్టుకుని మైలేజ్ని దీన్ని మీరు పర్చేస్ చేయండి.
సో నేను షోరూమ్ దగ్గరికి వచ్చేసాను. ఇది ట్రంక్ రోడ్లో డిమార్ట్ పక్కన బిలాల్కి ఆపోజిట్లో ఉంటుందన్నమాట. సో మీరు చూడొచ్చు ఎల్ఐటి టీవీఎస్ షోరూమ్ ఒంగోలు. మంచి ఎగ్జైటింగ్ ప్రైస్ అయితే ఉన్నాయి, ఆఫర్స్ ఉన్నాయి. సో అన్ని కలర్స్ అన్ని మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. దగ్గరలో ఉంటే వచ్చి ఒకసారి విజిట్ చేయండి. సో దిస్ ఈస్ ద వీడియో గైస్. వీడియో నచ్చింది అనుకుంటే వెళ్ళేటప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వెహికల్ కొనాలన్న ఉద్దేశం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా.